పనసపండుతో ఐస్ క్రీమ్ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. పనసపండు నా ఫేవరెట్. ఆ స్మెల్‌కే పడిపోతాను. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. పనసపండులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్నగా పీసెస్‌గా కట్ చేసి మిక్సీకి వేసుకోవాలి. సో, అందులోనే తగినంత షుగర్ కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. లేదా పాల మీగడ వేసుకోండి. లేదన్నా స్కిప్ చేయండి. ఉంటే వేసుకుంటే ఇంకా బావుంటుంది. మిల్క్ కూడా వేసి మిక్సీ పట్టుకొని మనం ఎందులో అయితే ఐస్ క్రీమ్ రెడీ చేసుకున్న ఆ మోల్డ్స్లో అయితే వేసేసి బాదంతో జాక్ ఫ్రూట్తో కొంచెం గార్నిష్ చేసుకోండి, బాగుంటాయి టేస్ట్. సో అంతే, ఇది ఒక 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ పెట్టేయండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. అంతే, మార్నింగ్కి అంతే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నా ఫేవరెట్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. సో హెల్తీగా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.